కరుణా వరుణావలయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీ భాగవతాన్ని తెలుగులో వ్రాయవలసినదిగా తనను ఆదేశించాడు. కాని అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని తనకు తెలుసు. దానికి సారస్వత వ్యవసాయం చాలా కావాలి. పోతన మహాకవి దానిని లోకానికి ఇలా తెలియజేస్తున్నాడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా దమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతో భాగవత తత్వం తెలియడమే చాలా కష్టమైన పని. తెలిసిన దానిని తెలియజెప్పడం కోసం పడాల్సిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి? మానవమాత్రునికే కాదు సుమా. అటు సర్వజ్ఞమూర్తిగా పేరొందిన శూలికి, ఇటు 4 మోములతో 4 వేదాలను ఉచ్చరించే బ్రహ్మదేవునికి కూడా. వారిద్దరూ కూడా ఇది చాలా చిత్రమైన విషయంగా భావిస్తారు. మరి నీవెలా వ్రాస్తావయ్యా అంటారేమో. చక్కని వివేకంతో కూడిన విద్వాంసుల వలన విన్నాను. దానిని ఆకళింపునకు తెచ్చుకున్నాను. ఆ 2 సంస్కారాల వలన నా బుద్ధికి తోచిన దానిని ధ్యానరూపంతో నిలుపుకొని అందరికీ అర్థమయ్యేట్లు అక్షరాలలో నిక్షేపిస్తాను.